నమస్కారం. బి న్యూస్ ఛానల్ కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. కార్తీక మాసం మొదటి ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా ఆ పార్వతీ పరమేశ్వరులకు ఘనంగా మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాలతో కళ్యాణం నిర్వహించిన టీడీపీ 67వ వార్డు సెక్రటరీ కోమనాపల్లి సింహాచలం దంపతులు. విశాఖ జిల్లా కొత్తగాజువాక పెట్రోల్ బంక్ ఎదురుగా 67వ వార్డు గణేష్ నగర్ కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ గణేశ్వర స్వామి సహిత పార్వతీ పరమేశ్వర స్వామివారి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు, ప్రముఖ వేద పండితులు, జ్యోతిష్యులు వెలవెల్పల్లి సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాలతో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కోమనపల్లి సింహాచలం వారి సతీమణి శ్రీ పార్వతి మరియు వారి కుమారులు వీరి ఇరువురు చేతుల మీదుగా స్వామివారి కళ్యాణ మహోత్సవం పండితులు శర్మ పర్యవేక్షణలో వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, అలాగే స్థానిక 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, గాజువాక టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు వచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు ముఖ్య అతిథులకు ఘనంగా చిరు సత్కారం నిర్వహించిన అనంతరం ముఖ్య అతిథులు గాజువాక స్థానిక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ రోజు చాలా శుభదినం, ఎందుకంటే పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవంలో నేను పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. ముఖ్యంగా ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆలయ అర్చకులు వెలవపల్లి సత్యనారాయణ శర్మ మరియు సింహాచలం దంపతులకు ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. అలాగే మీ ఆలయ అభివృద్ధికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించండి అన్నారు. అలాగే ప్రముఖ ఆలయ అర్చకులు వెలవలపల్లి సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ ఈ గణేష్ నగర్ కొండపై వెలిసి ఉన్న మా శివాలయంలో శివపార్వతులు గత 40 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నారు. ఈ శివాలయంలో నేను 20 సంవత్సరాలుగా అర్చకులుగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మా ఆలయంలో ఉన్న శివపార్వతులను ప్రతి భక్తులు దర్శించుకుని మీరు అనుకునే కోరికలు నెరవేరుతాయని అన్నారు. అలాగే ఈ రోజు కార్తీక మాసం మొదటి ఏకాదశి సందర్భంగా ఈ రోజు మా ఆలయంలో శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం కోమనాపల్లి సింహాచలం దంపతుల చేతుల మీదుగా ఘనంగా నిర్వహించామని అన్నారు. అలాగే ఈ రోజు ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథులకు మరియు భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. మరి ముఖ్యంగా మా ఆలయ అభివృద్ధికి ప్రతి భక్తులు సహాయ సహకారం అందించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని అన్నారు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విజయ్ కుమార్, ఆదినారాయణ, శ్రీరామ్, గౌరమ్మ, టీడీపీ నాయకులు బుల్లెట్ శ్రీను మరియు గాజువాక గణేష్ నగర్ పరిసర ప్రాంత భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తారు. వినాయకుడికి ఎప్పుడు కూడా తెల్లని వస్త్రాలు, తెల్లని వెండి యజ్ఞోపవేతనం జరుగుతుంది. యజ్ఞోపవేతం అనగా కొందరు కులస్తులు ఉంటారు, యజ్ఞోపవేతనం జరిగితేనే కానీ వివాహం జరగకూడదని రాజులు కోమట్లు వనశ్రీత అంజలి కృష్ణ శ్రీనామదేశ దేవ శ్రీకృష్ణ సింహానామదేశ సహ కుటుంబానాం. ఒక్కసారి అస్య శ్రీనాథ్ శుక్రపాత్రదేశ శ్రీనివాసనామదేశ విజయ సునీత ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య. ఈరోజు మరి గణేష్ నగర్లో వెలిసినటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఏకాదశి మరి ఈరోజు కనుక ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణం చేయడం జరిగింది. మరి ఇందులో మరి స్థానిక కార్పొరేటర్ మా సోదరుడు శ్రీని గారు,
చిరంజీవి శ్రీని గారు, అలాగే ఏపీఐసి డైరెక్టర్ ప్రసాద్ సింగ్ గారు, మా విజయ్ గారు, అలాగే మా వార్డు అధ్యక్షులు సోదరులు సింహాచలం గారు, ఇంకా మా చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, మా శ్రీమూర్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ఇది చాలా పవిత్రమైనటువంటి దినం కనుక ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మన పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడేటట్టుగా, ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండేటట్టుగా, అలాగే మరి ఇక్కడ అంతా చాలామంది భక్తులు వచ్చారు, వాళ్ళ యొక్క కోరికలు ఫలించే విధంగా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే పంతులు గారు కూడా చాలా నిష్ఠతో పూజ చేయడం చాలా సంతోషం. కనుక ఈ మనకి ఏ అవసరం ఉన్నా సరే మీకు అందుబాటులో ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరొక మారు ఆ గౌరీ పరమేశ్వరుల యొక్క ఆశీర్వాదం మన ప్రాంతం మీద ఉండి సుభిక్షంగా ఉండి మన పిల్లలందరూ మంచిగా స్థిరపడి మంచి ఉద్యోగాలు చేసి మనకు మంచి పేరు తెచ్చే విధంగా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ సెలవు. యశస్ శర్మ గారు, ఇంత కోలాహలంగా ఉంది మీ దేవస్థానంలో, ఏంటి అసలు కార్యక్రమం ఏంటి? ఈవేళ కార్తీక మాసంలో వచ్చేటటువంటి మొదటి ఏకాదశి మహాపర్వదినం. ప్రతి సంవత్సరం కూడా మా ఆలయంలో పార్వతీ పరమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం చేయడం. ఈ కళ్యాణ మహోత్సవం ఈ సంవత్సరం మా గణేశ్వరంలో ఉన్నటువంటి కొమనాపల్లి సింహాచలం పార్వతీ గారు, అలాగే వారి కుమారులు రాంబాబు, అలాగే వాళ్ళ అల్లుడు సంతోష్, అమ్మాయి భార్గవి, వీరు ఈ కళ్యాణం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో పాల్గొన్నటువంటి వారికి, అలాగే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పార్వతీ పరమేశ్వర స్వామివారు ఎల్లవేళలా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే కార్తీక మాసం అనగానే మా ఆలయానికి ఎంతో విశిష్టత. ఇది గత 45 సంవత్సరాల పైగా ఇక్కడ స్వామివారు అర్చనలు అభిషేకాలు అందుకుని ఉన్నారు. సూక్ష్మమైనటువంటి చిన్న లింగం, శక్తి మటుకి చాలా అమోఘమైనటువంటి శక్తి. ఇక్కడికి ఎవరైతే వచ్చి స్వామిని దర్శించి పూజించుకుంటారో వారి కొంగు బంగారమైన స్వామివారు వారి కోరికలన్నీ కూడా తీర్చుతారు. ఇలాగే మునుముందు కూడా ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు ఇక్కడ జరగాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని కోరుకున్నాను. గత 25 సంవత్సరాలుగా స్వామివారిని నమ్ముకుని ఇక్కడ ఆలయ అర్చకుడిగా నేను పనిచేస్తున్నాను. ఆ స్వామివారికి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ లేదు. ఆ స్వామివారి దయ వల్ల నేను వేరే ఏమనుకున్నా కానీ అవన్నీ జరిగి ఇవాళ ఉండడానికి ఒక ఇల్లు, ఇవన్నీ నేను సంపాదించుకున్నానంటే ఆ స్వామివారే. ఎందుకంటే స్వామివారిని నేను నమ్మి ఎన్ని కష్టాలు పడినైనా ఇక్కడ స్వామివారిని అయితే విడిచిపెట్టకుండా 10 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఆ స్వామివారు నాకు అన్నీ ఇచ్చారు. అలాగే నమ్మిన వారికి కొంగు బంగారమైన స్వామివారు అనేక రకాలైనటువంటి కోరికలు తీరుస్తారు. అది మాకు తెలుసు. నమ్మిన వారికి ఆ స్వామివారు అంతా శుభాలే చేకూర్చారు. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. రిషియర్, మీరు దేవస్థాన సభ్యులయ్యి ఉండి ఈ దేవస్థానం ఎటువంటి సేవా కార్యక్రమం నిర్వహించుకుని వస్తున్నారు 8 సంవత్సరాలుగా? ఈ దేవస్థానం స్థాపించి 40 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా ఈ మహిమ మరి ఏం తెలియదు కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా గోడుగులు తిరుగుతున్నాయని చెప్పేసి ప్రతీక. ఈ మా ఆలయ అర్చకులు శర్మ గారు కూడా వచ్చిన భక్తులు కూడా నిత్య పూజలు చేస్తూ చాలా పేరు సంపాదించారు. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అన్ని కోరికలు తీరుతున్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. అందులోంచి ప్రతి కార్తీక మాసంలో కూడా ప్రతి సోమవారం ఇక్కడ పూజలు గట్రా చేస్తున్నాము. ఈరోజు అదే కార్యక్రమం వల్ల శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం చేశారు. నిత్యకాలు అత్యంత వైభవంగా జరిగింది. భక్తులందరూ వచ్చారు తదితర గ్రామాల నుంచి. కొత్త గాజువాక కొండపై వెలిసినటువంటి శ్రీ శ్రీ లక్ష్మీ సమేత లక్ష్మీ పార్వతీ పరమేశ్వర శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ సమూహంలో విశ్వవాసనామ సంవత్సరం శుద్ధ ఏకాదశి శ్రావణ మాసం కార్తీక మాసం శుభ సందర్భంగా మరి ఈరోజు మా ఆలయంలో అత్యంత వైభవంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిపించడం జరిగింది. దీనికి కొమ్మనపల్లి సింహాచలం పార్వతీ దంపతుల చేతుల మీదుగా ఈ యొక్క కళ్యాణం జరిపించడం జరిగింది. మా ప్రధాన అర్చకులు వెలవలపల్లి శ్రీ సత్యనారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన గాజువాక శాసనసభ్యులు గౌరవాధ్యక్షులు స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా అధికార ప్రతినిధి ప్రసాద్ శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మా గణేష్ నగర్ గ్రామంలో ఉన్నటువంటి వారు ప్రజలు భక్తులు 50 మంది, అదేవిధంగా హిమాచల్ నగర్ ఉన్నటువంటి వారు, రైతు మార్కెట్లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఈ యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించారు. వారందరికీ కూడా మా కమిటీ తరఫు నుంచి, అదేవిధంగా మా గణేష్ నగర్ ప్రజల తరఫు నుంచి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రతి సోమవారం కూడా
విశేషమైన పూజలు అర్చనలు జరుగుతాయి. గత 45 సంవత్సరాలు బట్టి ఎంతో వ్యక్తి ఎక్కడా గుడి లేనటువంటి సమయంలో కూడా ఈ యొక్క గుడి అత్యంత వైభవంగా ఎక్కడి నుంచో కూడా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. వారి కోరికను తీర్చే విధంగా ఈ యొక్క శక్తి ప్రభావం ఉందని అందరూ కూడా నమ్ముతారు. ఏ విధమైన కోరికలు కోరుకున్న అయ్యవారు స్వామివారు తీర్చే విధంగా ఉంటాయని భక్తుల నమ్మకం. ఏడుతల్లి అసలు భగవంతుడి సంకల్పం అందులో కార్తీక మాసం మీకు మహిళలకి వెరీ ఇంపార్టెంట్ అండి. ముఖ్యమైనది మహిళలకి కార్తీక మాసం వచ్చి సందడిగా ఉంటుంది, భక్తితో స్వామివారికి పూజిస్తారు. సో ఈ గుడి కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి సార్. ఈ గుడి స్థాపించి 40 సంవత్సరాలు అయ్యిందండి. 40 సంవత్సరాల నుంచి కొంచెం కింద మీద ఉండేది. 25 సంవత్సరాల నుంచి శర్మగారు ఆధ్వర్యంలో శర్మగారికి ఈ గుడి హ్యాండ్ఓవర్ చేయడం అయ్యింది. అప్పటి నుంచి కూడా అత్యంత వైభవంగా ఈ గుడిలో పూజలు జరుగుతున్నాయి. స్వామివారి అందరికీ కూడా గణేష్ వీధి, గణేష్ నగర్ ప్రజలందరికీ కూడా పుర ప్రజలకి, ఎదరకొండకి, ఈ కొండకి అందరికీ కూడా సుఖ సంతోషాలు ఇస్తున్నాడు. అలాగే నమ్ముకున్న వాళ్ళకి కొంగు బంగారంగా చేస్తున్నాడు. ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటే అందరికీ అన్నీ ఉన్నట్టే. అలాగే ఈ మధ్యకాలంలో 4 సంవత్సరాల పాటు దుర్గమ్మ తల్లి కూడా ఈ గుడిలో నిలబెట్టడం జరిగింది. ఎంతో అత్యంత వైభవంగా సంబరాలు జరుగుతున్నాయి. దుర్గమ్మకి అయితేనే, శివుడికి అయితేనేమి 5 సంవత్సరాల బట్టి కళ్యాణం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం చాలా వైభవంగా జరిగింది. అత్యంత వైభవంగా చాలా ఘనంగా చేయడం జరిగింది. పంతులు గారి ఆధ్వర్యంలో ప్రజలందరికీ కూడా ఎంతో సుఖ సంతోషాలు ఆ భగవంతుడు, ఆ పార్వతీ పరమేశ్వరుడు ఇవ్వాలని జరిగినటువంటి కళ్యాణానికి ఎంతోమంది తరలి రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా జరుగుతున్న కళ్యాణానికి మా చుట్టుపక్కల ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఎంతో చక్కగా చేస్తున్నారు. కాబట్టి ఈ ఆలయానికి మంచి ప్రసిద్ధి ఉంది. ఎవరైతే ఏ కోరికలు కోరుకుంటారో వాళ్ళందరికీ కూడా మంచి జరగడంలో ఎంతో విశేషత ఉంది. కావున ఇది ప్రతి సంవత్సరం కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా. మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టి వస్తున్నారు ఈ టెంపుల్కి దర్శనానికి స్వామివారికి? మేము గత 15 నెలల నుంచి ఈ టెంపుల్కి రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా జరుగుతుంది. స్వామివారి దర్శనం ఏ విధంగా కనిపించింది మీకు? అంటే ఒక రూపం అని కాదండి, ఎవరైతే ఏ రకమైన కోరికలు కోరుకున్నారో ఆ కోరిక తగ్గట్టుగా స్వామివారు వాళ్ళు ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏం చేస్తారు సార్? నేనైతే ఒక వెండి వ్యాపారస్తుడిని. SBR సిల్వర్ గాజువాకలో ఉందండి. మా వ్యాపార రీత్యా అదేవిధంగా ఉద్యోగులు ఎవరికి ఏం కావాలన్నా సరే స్వామివారి ద్వారా మేము మంచిగా అయితే ఫలితాలు పొందుతున్నాం. థ్యాంక్ యూ.